వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ పేదవాడు బ్రాకెట్ లో ద రిచ్ మ్యాన్. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే మనోడు ఒక కాలేజీలో జాయిన్ అయినాక ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ని ఏర్పరచుకున్నాడు మామ. అందులో వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ మరి అంత మనోడంత రిచ్ కాదు, కాకపోతే ఇంకా బాగా ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు మామ. ఎంత పడితే అంత ఖర్చు పెట్టేవాళ్ళు. మనోడికి అది చూసి ఆశ పుట్టింది, మనం కూడా ఇట్లా ఖర్చు పెడదాము అంతే అర్థం లైఫ్ అనుకుని వాళ్ళని చూసి అలవాట్లు వేసుకున్నాం మామ. ఆ డబ్బులు ఎట్లా వస్తున్నాయి అని అబ్జర్వ్ చేసి వాళ్ళు బెట్టింగ్ చేసి సంపాదించేవాళ్ళు మామ. ఈడు ఆ బెట్టింగులు చూసి ఈడు స్టార్ట్ చేశాడు. ఆగతగా ఆశ, డబ్బు అంటే ఆశ. ఇంకా మనోడు కూడా బెట్టింగ్ వేయడం స్టార్ట్ చేశాడు. మొదట్లో బాగానే వచ్చాము, కొన్ని వేలు బాగానే వచ్చాయి. మనోడికి ఇంకా గర్వం కూడా పెరిగింది, అంటే జీవోలకు పెరిగింది అనమాట. డబ్బు మహిమ ఏం చేద్దాం, డబ్బు అంటే ఏది ఆగదు. పోగా మనోడికి కొన్ని లక్షల్లో లాస్ వచ్చేసింది మా. ఇప్పుడు అంతా జీవితం గుడిసిపోయింది. ఇప్పుడు వాడి పరిస్థితి ఎట్టుందంటే వాళ్ళ అమ్మోడికి చెప్పుకోలేడు, ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పుకోలేడు. ఒక పూటకి ఎవరో ఒకరిని డబ్బులు అడిగే పరిస్థితికి వచ్చాడు వాడు. మనకి చాలా మంది బోధిస్తుంటారు, అరే బెట్టింగ్ ఎదురా లైట్ తీసే పని మా. ఒకవేళ లైట్ తీసుకున్నారనుకో మీ లైఫ్ కూడా. అంకుల్ పెద్ద మనిషి కాబట్టి నేను ట్యూబ్ లైట్ లెంత్ ఎంత డిస్కషన్ పెడతలేను.